ఓకే, వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి పోటీ పరీక్షల్లో మనకు జనరల్ సైన్స్లో భాగంగా అడుగుతున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్లో భాగంగా భూకంపాల గురించి మనం నేర్చుకుంటున్నాం. నిన్నటి తరగతిలో భూకంపాలకు సంబంధించి కొలిచేటువంటి పరికరాలు అంటే భూకంప లేఖిని, అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతాల్లో వచ్చేటువంటి భూకంపాలను గుర్తించడానికి మనకి ఎన్ని భూకంప లేఖిన్లు కావాలంటే 3 భూకంప లేఖిన్లు కావాలి అని, అదేవిధంగా ఈ భూకంప లేఖిని పైన ఉండేటువంటి మనకు ఆ ఛాయాచిత్రాలు లేదా గ్రాఫుల రూపంలో మనకు ఇది ఇచ్చేటువంటి ఆ స్కేల్ అనేటువంటిది మనకు మొర్కలి స్కేల్ అని, అదేవిధంగా రిక్టర్ స్కేల్ అని మనం స్కేల్ గురించి కూడా నేను తరగతిలో నేర్చుకున్నాం. రిక్టర్ స్కేల్లో 0 నుంచి 10 రీడింగ్ల వరకు ఉంటే, అదేవిధంగా మనకి మొర్కలి స్కేల్లో రష్యాలో అయినట్లయితే 12 రీడింగులు ఉంది. అదేవిధంగా వేరే అంటే ఇతర దేశాల్లో మనం చెప్పుకునేటువంటి ఇతర దేశంలో ముఖ్యంగా ఈ జపాన్ దేశంలో అయినట్లయితే 7 పాయింట్ల స్కేల్ ఉందని నిన్న తరగతిలో మనం నేర్చుకున్నాం. ఈనాటి తరగతిలో మనం భూకంపం అంటే భారతదేశంలోని భూకంప తీవ్రత ప్రాంతాలు గురించి ఈనాటి తరగతిలో, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో మరి ఏ సంవత్సరంలో ఎక్కువ ఈ భూకంపం వచ్చింది, భూకంపాల నష్ట నివారణ చర్యలు ఏంటివో వాటికి సంబంధించినటువంటి అంశాలు ఈ తరగతిలో నేర్చుకుంటాం. మొదటిది ఏంటంటే భారతదేశంలో ముఖ్యంగా హిమాలయ ప్రాంతంలో పర్వతోద్భేదన ప్రక్రియ వల్ల భూకంపాలు తరచుగా వస్తుంటాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు కానీ గుజరాత్లలో భూకంపాలు ఎక్కువ సంభవిస్తాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేల్ పైన 8గా నమోదవుతుంది. రిక్టర్ స్కేల్ పైన 8. రిక్టర్ స్కేల్ పైన మొత్తం 10 రీడింగ్లు ఉంటాయని మనం తెలుసుకున్నాం. వీటి తీవ్రత హిమాలయ ప్రాంతంలో వచ్చేటువంటి భూకంపాలకు సంబంధించినటువంటి తీవ్రత ఎంత ఉంటుందని చెప్తున్నారు? 8గా ఉంటుందని చెప్పారు. 1985లో క్వెట్టాలో సంభవించిన భూకంపం, 1994లో దుబ్రాలో సంభవించిన భూకంపం, 1905లో కాంగ్రాలో ఇది సంభవించినటువంటి భూకంపాలన్నీ కూడా హిమాలయ పర్వత ప్రాంతాల్లో వచ్చినటువంటి భూకంపాలే. తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఉత్తర మైదాన ప్రాంతం. మొదటిది ఏంటిది? హిమాలయ ప్రాంతం. భూకంప తీవ్రత ప్రాంతం ఏంటిది? మొదటిది హిమాలయ ప్రాంతం, రెండవది ఉత్తర మైదాన ప్రాంతం. ఇక్కడ భూకంపాలు రావడానికి గల కారణం ఏంటంటే హిమాలయ పర్వతాల్లో వచ్చే భూకంపాలే ఈ ఉత్తర మైదానంలో భూకంపాలు రావడానికి కారణమవుతుంది. అంటే మొదటి హిమాలయ ప్రాంతాల్లో భూకంపం ఆటోమేటిక్గా ఉత్తర మైదానం అయినటువంటి ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతంలో ఈ భూకంపాలు వచ్చే అవకాశం ఉందన్నమాట. దాని తీవ్రత ఇక్కడ ఉంటుందన్నమాట, ఉత్తర మైదానం. తర్వాత మూడోది దక్కన్ కోస్తా తీరం మరియు తీర ప్రాంతాలు అంటే సముద్ర తీర ప్రాంతాలు అన్నమాట. ఈ దక్కన్ ప్రాంతం అనేటువంటిది స్థిరమైంది, అంటే మనం ఉండేటువంటి ప్రాంతం. గుర్తుపెట్టుకోండి, దక్కన్ ప్రాంతం అంటే ఏంటిది? దక్కన్ పీఠభూమి. సో ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ దక్షిణ భారతదేశం అంతా కూడా దక్కన్ పీఠభూమి పైన ఇది ఆవృతమై ఉంది అనమాట. దక్కన్ పీఠభూమి పైన ఉంది. ఈ దక్కన్ పీఠభూమి అనేటువంటి డెక్కన్ ప్లేటు అంటారు ఇంగ్లీష్లో, డెక్కన్ ప్లాటు. కాబట్టి ఈ డెక్కన్ ప్లేటు అనేటువంటిది కఠినమైనటువంటి శిలలతో నిర్మితమైంది. అయినప్పటికీ కూడా స్థానికంగా ఉండే పరిస్థితులు, ఇతర కారణాల వల్ల ఏమైతే అంటే భూకంపాలు వస్తాయి. ముఖ్యంగా మద్రాస్ అంటే తమిళనాడు, అహ్మదాబాద్ అంటే గుజరాత్లోని భాగం, కచ్ ఇది కూడా గుజరాత్ 1956 గుజరాత్, అదేవిధంగా సూరత్ లాతూర్ ఇది మహారాష్ట్ర. సూరత్ లాతూర్ అనేది ఏంటి? మహారాష్ట్రకు సంబంధించి 1993లో. తర్వాత 2001 జనవరి 26లో భుజ్ భూకంపం. ఓకేనా? భుజ్ భూకంపం. భుజ్ భూకంపం. కాబట్టి సంభవించినటువంటి ఇవి ప్రధాన భూకంపాలు అన్నమాట. సరే, మరి ప్రపంచంలో భూకంపాలు సంభవించే ప్రాంతాలు ఏంటి? భారతదేశంలో భూకంపాలు సంభవించే ప్రాంతాలు నేర్చుకున్నాం. ఏంటంటే అవి చూడండి. మొదటిది హిమాలయ ప్రాంతాలు, రెండోది ఉత్తర మైదాన ప్రాంతం, మూడోది దక్కన్ కోస్తా తీర ప్రాంతాలు. దక్కన్ కోస్తా తీరం మరి తీర ప్రాంతాలు అంటే అహ్మదాబాద్, గుజరాత్, అదేవిధంగా మహారాష్ట్ర, ముఖ్యంగా అరేబియా సముద్రం ఆనుకొని ఉండేటువంటి తీర ప్రాంతాలు, ముంబై, అదేవిధంగా సూరత్ లాతూర్ ఇది మహారాష్ట్ర ప్రాంతాలు, అదేవిధంగా భుజ్ గుజరాత్లో 2001 జనవరి 26లో వచ్చిందనమాట భూకంపాలు. ఇవి ప్రధానమైనవి. మరి ప్రపంచంలో భూకంపాలు సంభవించే ప్రాంతాలు ఏంటి? ప్రపంచంలో ముఖ్యంగా పసిఫిక్ పరివేష్టిత సముద్ర మండలం, ఇందులో 75.6% అయితే భూకంపాలు వస్తాయి. మధ్యధర హిమాలయ ప్రాంతాలు 22.1%, అట్లాంటిక్ మండలం 1.8%, ఇతర మండలంలో 0.4% ఈ భూకంపాలు సంభవించే ప్రాంతాలు అన్నమాట. అంటే పసిఫిక్ పరివేష్టిత సముద్ర మండలంలో
ఎంత శాతం భూకంపాలు వస్తాయంటే ఏమని చెప్పాలి? 75.6%, 75.6% భూకంపాలు వస్తాయి. మరి భూకంప తీవ్రతను బట్టి వీటిని ఎన్ని రకాల వర్గీకరించుకోవచ్చు? సున్నితంగా ఉండేటువంటి భూకంపం, స్వల్పమైంది అని చెప్పుకుంటాం, బలంగా ఉన్నది అని చెప్పుకుంటాం, చాలా బలంగా ఉందని చెప్తాం, ధ్వంసం సృష్టించిందని చెప్తాం, బీభత్సం సృష్టించిందని చెప్తాం. దేని ఆధారంగా? తీవ్రత ఆధారంగా. మరి సున్నితంగా వచ్చేటువంటి భూకంపం ఎలా ఉంటుంది? భూకంప లేఖిని మాత్రమే గుర్తిస్తుంది. అంటే సిస్మోగ్రాఫ్ అని చెప్తున్నాను నేను. సిస్మోగ్రాఫ్ మాత్రమే గుర్తిస్తుంది. ఈ సిస్మోగ్రాఫ్ అది ఆ రిక్టర్ స్కేల్ పైన ఎంత శాతం వచ్చింది, ఎన్ని పాయింట్లో భూకంపం వచ్చిందని చెప్తుంది. కొన్ని జంతువులు గుర్తిస్తాయి, ముఖ్యంగా మానవ చెవి, అదేవిధంగా మానవుని యొక్క శరీరం గుర్తించినటువంటి అతిధ్వనులను కూడా, అదేవిధంగా పరస్రావ్యాలను కూడా మనకు జంతువులు అనేటువంటి గుర్తిస్తాయి. గబ్బిలాలు కానీ, కుక్క కానీ, ఏనుగులు కానీ, ఓకేనా? ఈ జంతువులు, పాములు కానీ, పక్షులు, ఇవి భూకంపాలను గుర్తిస్తాయి. వచ్చేటువంటి ఆ శబ్ద తరంగాలను అవి ఐడెంటిఫై చేస్తాయి అన్నమాట. తర్వాత స్వల్పంగా వచ్చే భూకంపం. ఈ స్వల్పంగా వచ్చేటువంటి భూకంపం ఏంటంటే మన ఇంటికాడ వేలాడుతున్నటువంటి వస్తువులన్నీ అటు ఇటు కదులుతూ ఉంటాయి అన్నమాట. నిశ్శబ్దంగా ఉంటే దీన్ని మనం గమనించవచ్చు. సౌండ్ చేసుకుంటే మన ఇంట్లో ఫుల్ సౌండ్ పెట్టుకొని సీరియల్ పెట్టుకొని బో అనేది ఏమీ రాదు. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి? సైలెన్స్ గా ప్రశాంతంగా ఉంటే ఊగుతున్నటువంటి కదులాడే వస్తువులు అవి కదులుతాయి అన్నమాట. చిన్న చిన్న ప్రకంపనాలు చేస్తాయి. అది స్వల్పమైనటువంటి భూకంపం. దాన్ని మనం ఈజీగా గుర్తించాం. అది కూడా మనం ఏం గుర్తించాం. ఇక గుర్తించేది ఇక మొదట ఉన్నది చూడండి, పడుకున్న వాళ్ళు లేచి కూర్చుంటారు. దీనివల్ల బలంగా వచ్చేటువంటి భూకంపం. నిద్రపోయేవారు మేల్కొంటారు. చెట్లు అటు ఇటు ఊగుడు మొదలైతాయి. కుర్చీలు బల్లలు కింద పడిపోతాయి, టపి టపి కింద పడుతూ ఉంటాయి అన్నమాట. ఇది బలంగా వచ్చేటువంటి భూకంపం. ఓకేనా? తర్వాత చాలా బలంగా వచ్చే భూకంపం ఎలా ఉంటుందో తెలుసా? ఇంటి గోడలు బీటలు వారుతాయి, పగులు చూపుతాయి. ఓకేనా? తర్వాత పెచ్చులు ఊడిపడతాయి, పైకెళ్ళి కొన్ని ఇల్లు కూడా కూలిపోతాయి. ఓకేనా? చిన్న చిన్న పాత ఇల్లు అయితే రాతి కట్టడాలు కాకుండా మట్టితో కట్టినటువంటి పాత పెంకుటిల్లు లాంటివి అయితే కూలిపోవడం మొదలు. ధ్వంసం. ఓకేనా? ధ్వంసంగా వచ్చేది ఏంది? నేల కూడా బీటలు వాడుతుంది. నేల, మనకు ఉన్నటువంటి నేల అటు ఇటు బీటలు వాడుతాయి, పగులుతుంది. ఓకేనా? రాతి కట్టడాలు సైతం కూలిపోతాయి. మట్టితో కట్టే కాదు, రాతితో కట్టిన కట్టడాలు కూలిపోతాయి. రైలు పట్టాలు ఎలా ఉంటాయి? రెండు కూడా ఒకే రేంజ్లో వెళ్తాయి, సమాంతరంగా వెళ్తాయి. రైలు పట్టాలు ఎప్పుడు కూడా కలవవు. దానికి ఏ లెంతులైనా ఇలా ఇలా వెళ్తూ ఉంటాయి. అవి కూడా ఏమైతే వంకరపోతాయి. ఎందుకు? ధ్వంసం ఏది భూకంపం ఏంది అత్యంత తీవ్రంగా వచ్చి చేరడం వల్ల ఏమవుతుందంటే నేలనే బీటలు వారింది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది? రైలు పట్టాలు సైతం వంకరపోతాయి. ఇంకా బీభత్సం, ఇక అత్యున్నతమైన వాడు. నేల పగులిచ్చి అలల వలె కదులుతుంది. అంటే నేల పగలడమే కాదు, అటు ఇటు ఊగుతుంది. అర్థమవుతుందా? భూమి కుంగిపోతుంది. ఎక్కడిదక్కడ భూమి ఏమవుతుంది? లోతుకి వెళ్ళిపోతుంది భూమి. కట్టడాలు భూమిలోకి దిగబడిపోతాయి. ఇప్పుడు పెద్ద బిల్డింగ్ ఉంది, 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది అనుకో, 2 అంతస్తులే కనబడతాయి, 3 అంతస్తులు భూమిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అర్థమవుతుందా? వస్తువులు చెల్లా చెదరుగా పడిపోతాయి. ఇది బీభత్సమైనటువంటి భూకంపాలు. సో భూకంపాలు ఇన్ని రకాలుగా మనకి రావడానికి అవకాశం ఉంది. దాని తీవ్రత ఆధారంగా మనం వీటిని బలంగా వచ్చిందా, చాలా బలమైన భూకంపమా, ధ్వంసం సృష్టించిన భూకంపము, బీభత్సం సృష్టించిన భూకంపం అని మనం చెప్పుకోవచ్చు. మరి భూకంపం వచ్చినప్పుడు మరి నష్ట నివారణ చర్యలు ఏ విధంగా ఇది చేసుకోవచ్చు అంటే, సాధారణంగా భూకంపాలు ముందే పసిగట్టే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అంటే ప్రికాషన్, ముందే మనం మేల్కోవాలి, ప్రివెంట్ చేయాలి. దీనికోసం డిజిటల్ యాక్సిలోగ్రాఫ్లను ఉపయోగించాలి. భూకంపాలు ముందే పసిగట్టడానికి దేన్ని ఉపయోగించాలి? డిజిటల్ యాక్సిలోగ్రాఫ్లను ఉపయోగించుకోవాలి నష్ట నివారణ చర్యలకు. ఓకే, వీటిని మరి ఎక్కడ నెలకొల్పాలి? మనకు ఎక్కువగా భూకంప తీవ్రత ప్రాంతాలైనటువంటి తూర్పు ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ పర్వత ప్రాంతాల్లో నెలకొల్పాలి. ఓకేనా? వీటి ద్వారా ఎత్తైన ప్రదేశాలపై ముందస్తు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. తరచుగా భూకంపాలు సంభవించేటువంటి ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతంలో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలి. అంటే ఎక్కడి వరకు? తూర్పు నుంచి పడమర వరకు తీసుకున్నట్లయితే అస్సాం, అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం నుంచి మొదలుకుంటే గుజరాత్ వరకు, అంటే పశ్చిమంలో గుజరాత్ ఉంటుంది, తూర్పున ఎక్కడ ఉంటుంది? అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది తూర్పున. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ లేదా అస్సాం నుంచి మొదలుకుంటే
పశ్చిమాన ఉండేటువంటి గుజరాత్, రాజస్థాన్ వరకు ఏం చేయాలి? సెస్మలాజికల్ అబ్జర్వేటర్ల నెట్వర్క్లు ఏర్పాటు చేయాలి. సెస్మలాజికల్ అబ్జర్వేటర్ నెట్వర్క్లు అంటే ఏంటి? సెస్మాలజీ, భూకంపాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం? సెస్మాలజీ. భూకంపాలను పసిగట్టే పరికరం భూకంప లేఖిని, సెస్మోగ్రాఫ్. ఆ సెస్మోగ్రాఫ్ పైన ఉండేటువంటి రిక్టర్ స్కేల్ గీయడం వల్ల వచ్చిన గ్రాఫ్ ను సిస్మోగ్రామ్ అంట. గుర్తుపెట్టుకోండి. ఈ భూ కదలికలు ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటున్నాను. అందుకే దేశవ్యాప్తంగా శాశ్వత జియోగ్రాఫికల్ పొజిషనింగ్ సిస్టమ్ లేదా మన జిపిఎస్ సిస్టమ్ అంటారు చూడండి. జిపిఎస్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ మాదిరి జియోగ్రాఫికల్ పొజిషనింగ్ సిస్టమ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే భూకంపాలు ముందే పసిగట్టవచ్చు. అంతేకాకుండా మనం బిఐఎస్ అంటాం. బిఐఎస్ అంటే అర్థమేంటో తెలుసా? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, బిఐఎస్. ఈ బిఐఎస్ భారత ప్రమాణాల సంస్థ. ఈ బిఐఎస్ ప్రమాణాల ఆధారంగా చేసుకునే మనం భవనాలు నిర్మించాలి. ఇష్టం వచ్చినట్టు ఇటుక, ఇష్టం వచ్చినట్టు సిమెంట్, ఇష్టం వచ్చినట్టు కాంక్రీట్ వాడడం కాదు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాల మేరకి మనం భవనాలు నిర్మిస్తే ఈ భూకంపాలు తట్టుకునే విధంగా ఉంటున్నాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు నిర్మించడం అట్లా ఎవరైనా నిర్మిస్తుండా? ఎవరు నిర్మిస్తలేదు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అడగండి, నిర్మించే ఎవరైనా ఇల్లు కట్టే వాళ్ళను, అరే మీరు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారని మీరు అడగండి. నో బడీ కెన్ ఫాలో. బట్ అయితే ఇప్పుడు అవగాహన వచ్చింది. పట్టణాల్లో ఏది పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేటువంటి వాళ్ళు మాత్రం ఈ బిఏఎస్ ను ఫాలో అవుతూ ఉండొచ్చు. మేబీ మీరు వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఫాలో కాకపోతే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ లేదా మెట్రోపాలిటన్ సిటీస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు మేబీ. కాబట్టి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఫాలో అవుతారు. కానీ ఊళ్ళలో, గ్రామాలలో, అదేవిధంగా మున్సిపాలిటీలో నార్మల్గా ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారో లేదో సరిగా తెలియదు. ఫాలో అయితే మాత్రం మంచిది. ఓకేనా? తర్వాత ఎప్పుడైతే ఈ మనము పెద్ద పెద్ద ఏది ప్రాజెక్టులు నిర్మిస్తామో, అదేవిధంగా అణువిద్యుత్ కేంద్రాలు నిర్వహిస్తామో, ఇలాంటి నిర్మించేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఆ ప్రాంతం భూకంప వచ్చేటువంటి ప్రాంతం పరిధిలో ఉందా? ఆ భూకంపాలు వచ్చే పరిధిలో ఉన్నట్లయితే అక్కడ నిర్మించకూడదు. ఎందుకంటే అక్కడ భూకంపం వచ్చినప్పుడు వచ్చే ప్రాంతాలు నిర్మిస్తే, ఒకవేళ అణువిద్యుత్ కేంద్రం నిర్మించినాం అనుకుందాం, విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, కానీ అందులో రేడియో ధార్మిక పదార్థాలు ఉంటాయి. ప్లూటోనియం, రేడియం, థోరియం, స్ట్రాన్సియం, ఇలాంటి రేడియో ధార్మిక పదార్థాల ప్రభావం వల్ల ఏమవుతుందంటే మానవుడు, అక్కడ ఉండేటువంటి జీవజాలం అంటే వృక్ష జంతుజాలము అంతా కూడా ఈ రేడియో ధార్మికత ఎఫెక్ట్ అయ్యి చనిపోతారు. హానికరమైనటువంటి స్కిన్ క్యాన్సర్లు వస్తాయి, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది, నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఓకేనా? హానికరమైనటువంటి అత్యంత విపరీతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అదేవిధంగా భారీ డ్యాములు నిర్మించాను అనుకుందాం, భూకంపం వచ్చింది అనుకున్నాం, డ్యామ్ పగిలిపోయి అందులో ఉన్న నీరంతా ఒక్కసారి గుప్పించుకుపడితే ఏమవుతుంది? ఊళ్ళు మొత్తం కొట్టుకుపోతాయి, సర్వనాశనం అవుతాయి. అదేవిధంగా విద్యుత్ ప్రాజెక్టులు ఇలాంటివి ఆ భూకంపాలు వచ్చేటువంటి ప్రాంతాల్లో నిర్మించకూడదు. ఓకేనా? తర్వాత నిపుణులు సూచించే విధంగా సెస్మిక్ మైక్రోజోనేషన్ పథకం ప్రకారం నగరాలు, పట్టణాలు ఏ నిర్మాణం ఎక్కడ జరపాలి, దానికి ఎటువంటి డిజైన్ ఉండాలో నిర్ణయించాలి. ఎందుకంటే కొన్ని ప్రాంతాలు మనకు బయటకు మీదుగా మట్టి పోసి నీటికి కనబడ్డట్టు మనకు చూపిస్తారు, కానీ ఆ నేల స్వభావం ఎలా ఉందో మనకు తెలియదు. అది దృఢంగా ఉందా, మెత్తటి మట్టితో ఉందా మనకు తెలియదు. అలాంటి ప్రాంతాల్లో మనం నిర్మాణాలు చేపట్టినట్లయితే ఏమైతే కుంగిపోయి భూకంపాలు తట్టుకోలేక ప్రాణ ఆస్తి నష్టం, జీవ వైద్యం కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నమాట. ఇది చాలా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మరి భూకంపాలు ఎలా సంభవిస్తాయి, ప్రమాద సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పటికెప్పుడు ప్రజల్లో ఏం చేయాలి, అవగాహన కల్పించాలి. మనం ముందే చెప్పుకున్నాం, నిర్మాణాత్మక చర్యలు, నిర్మాణేతర చర్యలని మిటిగేషన్ డిజాస్టర్ మిటిగేషన్ లో అంటే విపత్తు ఉపశమన చర్యల్లో భాగంగా చెప్పుకున్నాం. అది ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం, మీకు వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు చూడండి. అయితే దీని ద్వారా ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చు, అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి జీవ వైవిధ్యాన్ని సంరక్షించవచ్చు. ఒకవేళ అసాధారణ పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలి అంటే, సాధారణంగా చూడండి, భూమి నుంచి నీటి ఊటలు వస్తాయి, ఒక్కోసారి నీరు ఊరుతుందని అంటాం, మనం గమనించాం. అదేవిధంగా జంతువులు వింతగా ప్రవర్తించడం, అంటే ఆ జంతువులు బాగా అరుస్తూ ఉంటాయి, బావుల్లో నీటి మట్టం ఒక్కసారిగా పెరుగుతుంది. ఇవి అసాధారణ పరిస్థితులు. అంటే భూకంపాలు వచ్చే కంటే ముందు మనం నిజంగా పరిశీలిస్తే భూమిలో నీటి మట్టం అంటే బావిలో నీటి మట్టం పెరుగుతుంది. రేపు పోటీ పరీక్షలు అడుగుతాం, భూకంపం సంకేతం ఏంటి, బావిలో నీరు
మట్టం పెరగడం, నీటి మట్టం తగ్గడం, నీటి మట్టం యథావిధంగా ఉండడం, బావిలో నీటి మట్టం పెరుగుతుంది. జంతువులు వింతగా ప్రవర్తిస్తాయి, అరుస్తాయి, అటు ఇటు ఉరుకుతాయి, పరుగులు తీస్తాయి. అర్థమవుతుందా? ప్రవర్తన విభిన్నంగా ఉంటుంది. దాని ఆధారంగా గుర్తించవచ్చు. నీటి ఊటలు రావడం, అక్కడ ఆల్రెడీ భూమి నార్మల్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళి నీళ్ళు ఉబ్బికి వస్తాయి. అంటే ఇంటికి సంబంధించినటువంటి పునాది నుంచి కావచ్చు, లేదా ఒక కట్టడం యొక్క పునాది నుంచి కావచ్చు, లేదా మామూలుగా ఒక గోడ యొక్క పునాది నుంచి కావచ్చు, లేదా నార్మల్ ఉండేటువంటి మైదాన ప్రాంతంలో నీరు వాటికదే ఉబ్బికొచ్చి ఊటలు బయటకు వచ్చినాయి అనుకో, నైనా ఇక్కడ భూకంపం రావడానికి సదా సిద్ధంగా ఉంది, మనం జాగ్రత్త వహించాలని అర్థం చేసుకోవాలి. ఇమీడియట్ గా ఏం చేయాలి? భూకంపం వచ్చే సంకేతంగా భావించి మనం అక్కడికి వెళ్ళి మనం ఏది మంచి పరిస్థితులు అంటే ఎత్తైన ప్రాంతాల్లోకి వెళ్ళిపోవాలి, అంటే సురక్షితమైనటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళిపోవాలి. అంతేకాకుండా ఒకవేళ భూకంపం వచ్చేసప్పటికి ఉన్నట్లయితే ఆ శిథిలాల కింద ఎవరైనా ఉంటే వాటిని సంరక్షించుకోవడం వలసిన బాధ్యత మన మీద ఉంది. అంటే ఒక మానవునిగా ఒక బాధ్యత గల పౌరుడిగా, అంతేకాకుండా ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ సంస్థలో పౌరుడిగా, లేదా ఎన్ఎస్ఎస్ ఎన్సిసిలో పార్టిసిపేట్ అయినటువంటి విద్యార్థులుగా మనము వారికి ఉపశమన చర్యలు చేపట్టాలి. అంటే వారిని ఫస్ట్ ఎయిడ్ అందించడం, శిథిలాలకి తీసుకెళ్లి వాటిని వైద్యశాలకి ఫస్ట్ ఎయిడ్ అందించడం, లేదా వారికి పునరావాసాలు కల్పించే చర్యలో కూడా మనం పాల్గొన్నట్లయితే ఒక మానవ దృక్పథాన్ని మనం ప్రదర్శించిన వాళ్ళం అవుతాం. ఇది మన బాధ్యతగా ఉండాలి. అంతేకాకుండా ప్రమాద సమయంలో వెంటనే స్పందించే విధంగా పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలి. ఇది ప్రభుత్వాలు చేస్తాయి, మనం కాదు. అయినప్పటికీ కూడా మనం 100కు ఫోన్ చేసి ఇమీడియట్ గా పోలీసు వ్యవస్థ కూడా ఇక్కడ భూకంపం వచ్చేది మీరు ఇమీడియట్ గా స్పందించాలనగానే వాళ్ళు 101కు ఫోన్ చేసి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిజాస్టర్ మిటిగేషన్ సంబంధించిన వాళ్ళకి ఇమీడియట్ గా చేస్తారు. దాంతో పాటుగా మనకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కు సంబంధించి తర్వాత ప్రభుత్వాలు ప్రత్యేకించినటువంటి బృందాలను ఆ ప్రాంతాలకు వచ్చేసి అది విపత్తుకు సంబంధించి ఇమీడియట్ గా తక్షణ చర్యలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది. దీనికోసం ప్రసార మాధ్యమాలు, ముఖ్యంగా సమాచార ప్రసార వ్యవస్థ అప్రమత్తమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ భూకంపం వచ్చి చేరినట్లయితే ఆ పైన ఉండేటువంటి ఆ భవనాలు కూలిపోవడం వల్ల, చెట్లు కూలిపోవడం వల్ల ఆ తంతి తీగలన్నీ తెగిపోతాయి. అప్పుడు సమాచార వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే మీరు గుర్తించండి, భూకంపాలు వచ్చేటువంటి ప్రాంతాల్లో కానీ, సునాములు వచ్చేటువంటి ప్రాంతాల్లో కానీ ఈ సమాచార కమ్యూనికేషన్ సిస్టమ్ పైకెళ్ళి లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంది తెలుసా మీకు? భూగర్భయుతంగా ఉంది. మీరు చూడండి, అక్కడక్కడ రోడ్ల పక్కన ఓఎఫ్సి అని రాసి ఉంటుంది. ఓఎఫ్సి అంటే ఏంటిదో తెలుసా? ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఓఎఫ్సి అంటే ఆప్టికల్ ఫైబర్. ఇది సంపూర్ణాంతర పరావర్తనం అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఓఎఫ్సి కేబుల్ అంటే సంపూర్ణాంతర పరావర్తనం అనే సూత్రం ఆధారంగా ఓఎఫ్సి కేబుల్ పనిచేయడం వల్ల ఈ ఓఎఫ్సి కేబుల్ ద్వారా భూమి గుండా మనకు టెలికమ్యూనికేషన్ సిస్టమ్ అనేటువంటిది వచ్చి చేరింది. అప్పుడు భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా, సునామీ వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఏ సమస్య లేదు. కాబట్టి సమాచార వ్యవస్థ దెబ్బతిన్నది. కాబట్టి సమాచార ప్రసార మాధ్యమాల ద్వారా, టీవీల ద్వారా కానీ, సెల్ ఫోన్ల ద్వారా కానీ సమాచారం అందజేసి ఇమీడియట్ గా ప్రమాద స్థాయిని తగ్గించాలి. తక్షణ సహాయ చర్యలు అందించాలి. వారికి పునరావాసాలు అందించాలి. వారికి వైద్య సదుపాయాలు కల్పించాలి. ఆహార వసతులు కల్పించాలి. దాని బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రభుత్వాల పైన ఉంది. ఓన్లీ ప్రభుత్వమైనా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ మీద, ప్రభుత్వేతర సహాయ సంస్థలు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా నెహ్రూ యువ కేంద్ర, ఎన్వైకే అంటాం మనం. నెహ్రూ యువ కేంద్రాల ద్వారా కానీ, ఎన్ఎస్ఎస్ ఎన్సిసిల ద్వారా కానీ మనం ఈ సహాయ చర్యలు చేపట్టినట్లయితే మనము అక్కడ ఉండేటువంటి నష్టాన్ని మనం తగ్గించవచ్చు. ఓకేనా? మరి గత 100 సంవత్సరాల్లో ప్రపంచంలో సంభవించినటువంటి భారీ భూకంపాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. గత 100 సంవత్సరాలు. ఓకేనా? అప్పుడు మనం లేము. 1908లో మనం ఉన్నామా? లేము. మరి 1908లో ఇటలీ దేశంలో వచ్చినటువంటి భూకంపం 7.2 రిక్టర్ స్కేల్ పైన 7.2. మరి అప్పుడు ఎంతమంది చనిపోయారో తెలుసా? 72,000 మంది చనిపోయారు. మరి 1915లో మళ్ళీ ఇటలీలో వచ్చింది, 7.0 తీవ్రతతో వచ్చింది రిక్టర్ స్కేల్ పైన. చనిపోయిన వ్యక్తుల సంఖ్య 32,610 మంది. చూసారా? ప్రకృతి అనుకున్నంత ఈజీ కాదు. మనమే ప్రపంచంలో నా అంత గొప్పవాడు ఎవరు లేరు విర్రవీగితే ప్రకృతి ప్రళయ తాండవం చేస్తుంది. ఆ ప్రకృతి విలయ తాండవంలో మనిషి గిలగిల కొట్టుకొని పోవాల్సిందే. అర్థమైంది? భూకంపం వచ్చింది అనుకో, నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను చంపుతావా అని అంటే ఊకుంటుందా భూకంపం? ఊకోదు కదా. అదేవిధంగా ఈ దేశ ప్రధాని నేను అమెరికా అధ్యక్షుడిని, నన్ను చంపుతామంటే ఊకుంటుందా భూకంపం? ఊకోదు కదా. బీటలు వారుతుంది. బీభత్సమైనటువంటి భూకంపం వస్తే భూమి బీటలు వారి అటు ఇటు అలలుగా ఊగుతుంది. దానిలో కొట్టు బిట్టాడుతూ భూమి లోపల కలిసిపోవాల్సిందే. రైట్. అదేవిధంగా 1920లో
మరి చైనాలో వచ్చినటువంటి భూకంపం 7.8 రిక్టర్ స్కేల్ పైన 2 లక్షల మంది చనిపోయారు. చూడండి 2 లక్షలు. ఎప్పుడు 1920 చైనాలో, అప్పుడు మనం పుట్టలే. 1923 జపాన్ దేశంలో 7.9 తోటి భూకంపం వచ్చింది, అప్పుడు 1,42,000 మంది చనిపోయారు. చైనాలో 1927లో మళ్ళీ భూకంపం వచ్చింది, 7.5 రిక్టర్ స్కేల్ పైన 2 లక్షల మంది చనిపోయారు. తర్వాత 1935లో పాకిస్తాన్లో వచ్చింది భూకంపం 7.60 రిక్టర్ స్కేల్ పైన 30,000 మంది చనిపోయారు. టర్కీలో 1939 వచ్చింది భూకంపం 7.80 తేడాతోటి 32,700 మంది చనిపోయారు. తుర్కమిస్తాన్, రష్యాలో, అప్పుడు తుర్కమిస్తాన్ అనేది రష్యాలో ఉండే అప్పుడు, అంటే 1948లో రష్యా అనేది సోవియట్ యూనియన్ ఉండేది. అంటే ఇప్పుడు తుర్కమిస్తాన్, తజకిస్తాన్, కజకిస్తాన్ అనేవన్నీ కూడా రష్యాలో భాగంగా ఉండేవి. ఇప్పుడు విడిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. సోవియట్ రష్యా 1991లో ఏమైందంటే విడిపోయింది, ముక్కలైంది. సోవియట్ రష్యా ముక్కలైంది. అంతకుముందు సోవియట్ రష్యా సోవియట్ యూనియన్ ఉండేది. ప్రపంచంలోనే అతిపెద్ద దేశాల సముదాయం ఉండేది అంతా ఒకే రష్యా. అప్పుడు తుర్కమిస్తాన్ రష్యాలో భాగంగా ఉండేది, ఇప్పుడు తుర్కమిస్తాన్ వేరే దేశం, గుర్తుపెట్టుకోండి. అప్పుడు రష్యాలో కలిసి ఉండేటువంటి తుర్కమిస్తాన్ 1948లో 7.30తో వచ్చినటువంటి భూకంపం 1,10,000 మందిని చంపివేసింది. అదేవిధంగా పెరు దేశంలో, గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అతి చిన్న దేశం ఏదైనా ఉందంటే పెరు. అర్థమవుతుందా? పెరు, చిలీ, పెరు ఇవన్నీ మనకు దక్షిణ అమెరికాలో ఉండేటువంటి చిన్న దేశాలు. అర్థమవుతుందా? చిన్న పెరుగులోని పెరు, అర్థమవుతుందా? చిలిపిలోని చిలి, చిలిపిలోని చిలి, పెరుగులోని పెరు. ఈ పట్టణాలు దక్షిణ అమెరికాలో ఉండేటువంటి చిన్న దేశాలు, గుర్తుపెట్టుకోండి. ఈ పెరు అయితే వాటికన్ సిటీ కూడా చిన్నదే ఉంటుంది, రోమ్ ఆ ప్రాంతంలో ఉంటుంది వాటికన్ సిటీ, గుర్తుపెట్టుకోండి. అతి పెద్ద దేశాలు, అతి చిన్న దేశాలు కూడా మీరు చదవాల్సి ఉంటుంది పోటీ పరీక్షలకు భాగంగా. ఈ పెరులో వచ్చినటువంటి భూకంపం, చింబోట్లో వచ్చినటువంటి భూకంపం 1970, అప్పుడు 7.9 రిక్టర్ స్కేల్ పైన వచ్చింది, 70,000 మంది చనిపోయారు. తర్వాత 1976లో చైనాలో 7.5 రిక్టర్ స్కేల్ పైన వచ్చింది, 2,42,769 మంది చనిపోయారు. 1990 పశ్చిమ ఇరాన్లో 7.4లో వచ్చింది, 7.4 రిక్టర్ స్కేల్ పైన వచ్చింది, మనకు 50,000 మంది చనిపోయారు పశ్చిమ ఇరాన్ 1990లో. 1993 ఇండియా, మన లాతూర్ అంటే మహారాష్ట్రలో వచ్చింది. లాతూర్ అనేది మహారాష్ట్ర, లాతూర్ అనేది ఏంటిది? మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రలో వచ్చినటువంటి భూకంపం 1993లో వచ్చింది, అప్పుడు 9,748 మంది చనిపోయారు, 6.3 రిక్టర్ స్కేల్ పై. మరి అదేవిధంగా 2001 గుజరాత్లో వచ్చింది, 2001 జనవరి 26లో గుజరాత్లోని భుజ్ కేంద్రంగా వచ్చింది, 7.7 రిక్టర్ స్కేల్ పైన 13,000 మంది చనిపోయారు. తర్వాత 2003లో ఇరాన్లో వచ్చింది, 6.6 రిక్టర్ స్కేల్ పైన 31,000 మంది చనిపోయారు. 2004లో ఇండోనేషియాలో వచ్చింది, 9.1 రిక్టర్ స్కేల్ పైన. చూడండి 9.1 ఆక్టర్ రిక్టర్ స్కేల్ పైన ఉన్న రీడింగ్లే 10. 9.1 అంటే ఏంటిది? బీభత్సమైనటువంటి భూకంపం, అర్థమైంది. అందుకే 2,86,000 మంది చనిపోయారు. సుమత్రా, ఇండోనేషియా 2004లో వచ్చిన భూకంపం, అర్థమైందా? 2008లో సియాచిన్, చైనాలోని సియాచిన్ ప్రాంతం పట్టణంలో వచ్చింది, 7.9 రిక్టర్ స్కేల్ పైన 87,587 మంది చనిపోయారు. తర్వాత 2012లో హైతీలో వచ్చింది, హైతీ 7.0 రిక్టర్ స్కేల్ పైన 3,16,000 మంది చనిపోయారు. 2011లో జపాన్ దేశంలో వచ్చింది, ఇది 9 చూడండి 9 రిక్టర్ స్కేల్ పైన 15,703 మంది చనిపోయారు. ఇదంతా మనం చెప్పడం కాదు, ఇది ఎవరిచ్చారు? యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ఇచ్చింది ఇదంతా. ఇప్పుడు మనం చెప్పుకున్న ఇదంతా కూడా ఉంది, చూసినారు. ఈ చైనా, తుర్కమిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, చైనా, హైతీ, జపాన్ అని చూసినారు. ఇదంతా కూడా ఈ రిపోర్ట్ అంతా ఎవరిచ్చారు? యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ఇచ్చిందనమాట. మరి భారతదేశంలో ఈ ఎర్త్క్వేక్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ ఇది 2003లో ప్రారంభించారు. ఇప్పుడు 2003లో ఇది ఎర్త్క్వేక్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. దీన్ని ఈఆర్ఎంపి అంటారు. ఆర్ఎంపి ముంగట ఈ పెట్టాలి, ఆర్ఎంపి ముంగట ఏం పెట్టాలి? ఈ పెట్టాలి. దాన్ని మనం ఏమంటాం? ఎర్త్క్వేక్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్, మిటిగేషన్ ప్రాజెక్ట్ అంటారు, ఆర్ఎంపి. మన ఊళ్ళో ఆర్ఎంపి ఉంటాడు, డాక్టర్ సూదేస్తాడు, ఏమంటారు వాళ్ళను? రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, పిఎంపి, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటాం. ఆర్ఎంపి అంటే ఏంటిదమ్మా? రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. పిఎంపి అంటే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. ఆర్ఎంపి డాక్టర్ దగ్గర కొమ్మంటారు, చూసినారు? అలాగే మన ఊళ్ళలో ఉండేటువంటి డాక్టర్లు అన్నమాట, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. కానీ ఇక్కడ ఆర్ఎంపి అంటే ఏంటిది?
రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ ముంగట ఈ పెట్టాలి. ఎర్త్ కేక్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ 2003లో ప్రారంభించారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఏం చేస్తారు? భవన సముదాయం నిర్మాణాలు, రోడ్లు, వంతెనలు ఇవన్నీ నిర్మించే ముందు ఏం చేయాలి? దేని ఆధారంగా నిర్మించాలి? ఏ స్టాండర్డ్స్ ఫాలో కావాలి? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఈ చర్యలు చేపట్టాలి. కొన్ని వేల మంది ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లు, కాంట్రాక్టర్లు, తాపీ పనివారు, తాపీ మేస్త్రి వారు వాళ్ళందరికీ శిక్షణ ఇస్తారు. ఎలా, ఎందుకు శిక్షణ ఇస్తారు? అరే అట్లా కాదురా నాయనా, మీరు కట్టేది ఇట్లా కట్టాలి, ఇట్లా కడితే భూకంపాల నుంచి సంరక్షించుకునే విధంగా, భూకంపాలు వచ్చినా తట్టుకొని పెరిగే విధంగా, తట్టుకొని నిలబడిగే విధంగా ఉంటాయి అని అందుకోసం ట్రైనింగ్ ఇస్తారు, శిక్షణ ఇస్తారు. దీంతో పాటుగా భూకంపం యొక్క ఫలితాలు, ఓకేనా, నష్ట నివారణ చర్యలు, ఉపశమనం వంటిపై సూచన చేయడానికి నేషనల్ కోర్ గ్రూప్ ఫర్ ఎర్త్ కేక్ రిస్క్ మిటిగేషన్ ఏర్పాటు చేశారు. అంటే జాతీయ స్థాయిలో ఏం చేశారు? మళ్ళీ నేషనల్ కోర్ గ్రూప్ ఫర్ ఎర్త్ రిస్క్ మిటిగేషన్ అంటే ఎన్సిజి, నేషనల్ కోర్ గ్రూప్ ఫర్ రిస్క్ మిటిగేషన్, ఎర్త్ రిస్క్ మిటిగేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా దేనికి సంబంధించింది? ఇదంతా కూడా దేనికి సంబంధించింది? ఎర్త్ కేక్స్, భూకంపాలకు సంబంధించింది. అంటే మనం భూకంపాలకు సంబంధించి ఏమేమి నేర్చుకున్నాం? భూకంపం అంటే ఏంటి, భూకంపాలు ఏర్పడడంలో ఏర్పడే తరంగాలేంటి, భూకంప కేంద్రం అంటే ఏంటిది, ఎపి సెంటర్ లేదా భూకంపానికి పై భాగంలో లేదా అభిముఖంగా ఉండే పైన ఉండే ఉపరితలాన్ని అధికేంద్రం అంటే భూకంపం యొక్క అధికేంద్రం ఎపి సెంటర్ అని పిలుచుకున్నాం. ఎల్ తరంగాలు, పి తరంగాలు, ఎస్ తరంగాలు అని చెప్పుకున్నాం. ఉపరితలంలో వచ్చేది ఎల్ తరంగాలు, భూకంప కేంద్రం దగ్గర మొద్దు ఏర్పడేది ఏంటి, పి తరంగాలు, తర్వాత ఏర్పడేవి ఎస్ తరంగాలు. అవి ఎంత వేగంతో ప్రయాణిస్తాయో చెప్పుకున్నాం. భూకంపాలకు సంబంధించి గుర్తించడానికి భూకంప లేఖినిలు ఉన్నాయి, 3 భూకంప లేఖిలు అవసరం అని చెప్పుకున్నాం. భూకంపాలకు సంబంధించి భూకంప లేఖిని పైన ఉండే స్కేల్స్ ఉంటాయి. అవి మొర్కలి స్కేలా, రిక్టర్ స్కేలా, రిక్టర్ స్కేల్లో ఎన్ని రీడింగ్లు ఉంటాయి, మొర్కలి స్కేల్లో ఎన్ని రీడింగ్లు ఉంటాయో చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ భూకంపాలకు సంబంధించి మనకు భారతదేశంలో భూకంపాలకు గురయ్యేటువంటి ప్రాంతాలు ఏంటి, ఓకేనా, ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు ఎన్ని వచ్చినాయి, అతిపెద్ద భూకంపం ఏది, ఎక్కువ మంది చనిపోయినటువంటి భూకంపాలు ఏంటి, భూకంపాలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే మిటిగేషన్, అంటే ఎర్త్ కేక్ మిటిగేషన్ అంటే భూకంపాలకు సంబంధించి నిర్మాణాత్మక చర్యలు ఏం చేపట్టాలి, నిర్మాణేతర చర్యలు ఏం చేపట్టాలో కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ భూకంపాలకు సంబంధించి దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి చర్యలు చేపట్టారో కూడా మనం చదువుకోవడం జరిగింది. ఇది భూకంపాలు. రేపటి తరగతిలో మనం వరదలు, ఫ్లడ్స్కి సంబంధించి రేపటి తరగతిలో మనం నేర్చుకుందాం. ఓకేనా మిత్రమా? ఈరోజు ఆపివేస్తున్నాం.